తరువాత వరుణదేవత కన్యయగు సురకు అధిదేవతయగు కన్య ఆవిర్భవించినది. ఆ వారుని కన్యను అసురులు స్వీకరించిరి. అప్పుడు ఆ సముద్రము నుండి ధన్వంతరి అని ఒక ఆయుర్వేద ద్రష్ట శ్రీ మహావిష్ణువు యొక్క హంస సంభూడగు మహాపురుషుడు వెలువడెను. అతడు అమృతంతో నిండిన కలశంను ధరించి వచ్చాను. దాన్ని చూచి బలవంతులకు అసురులు ఆ అమృత భాజనంను తీసుకుని పోచుండిరి. దేవతలు దీనులై శ్రీహరిని శరణు నొందిరి. అప్పుడు శ్రీహరి ఖేదమునందకుడు మీ కార్యంను నెరవేర్చేదను, మీకు అమృతంను లభింపచేసేదను అని చెప్పి అంతర్ధానమయ్యను. దేవతలకు రాక్షసులకు అమృతము కొరకు కలహామారంభమయ్యను. నేను ముందు త్రాగవలను, నీవు కాదని ఒకరితో ఒకరు వివరించుకొనుట ఆరంభించిరి. సత్రయాగంలో అనేకులు యజమానులుగా ఉందురు, వారికందరకు ఫలము సమానంగా ఉండును. అట్లే అమృతమును సాధించుటలో దేవతలు దానవులు కూడా సమముగా భాగంను స్వీకరించవలను. కానీ బలవంతులు బలహీనులను అడ్డగించి అమృతంను లాగుకొని చూచుచుండిరి. సర్వోపాయ విరుద్ధుడగు సర్వేశ్వరుడు శ్రీ మహావిష్ణువు గుర్తించుటకు శక్యము కాని పరమాద్భుతమగు స్త్రీ రూపంన ధరించెను. అందమైన శ్యామల దేహకాంతి, సకలావయవ సౌందర్యము కలిగి ఉండెను. ఆమె కర్ణాభరణములు దాల్చి ఉండెను. చెక్కిళ్ళు, నాసిక, ఆసనము ఆకర్షకములుగా ఉండెను. నూతన యవ్వనముతో సమ్మోహనముగా ఉండెను. ఆమె మెల్లమెల్లగా వస్త్రమును జార్చుచు కాళియందలు గల్లు గల్లు అన్నట్లు మధురమగు మందహాసముతో కనుబొమ్మల కదలికతో దైత్యుల మనసులను కామ పరవశము చేయుచు నడచి వచ్చుచుండెను. అమృత పాత్రను అపహరించుకుని పోవుచున్నను. అసురులు ఆమెను చూసి ఆశ్చర్యపడి నిశ్చేష్టులయ్యారు. ఈమె రూపము, ఈమె కాంతి, ఈమె యవ్వనము ఇంతకు ముందు ఎక్కడనూ చూడలేదు అని ఆమెను అనుసరించి చేరి ఇట్లు ప్రశ్నించరు. ఓ పుండరీక దళాక్షి, నీవెవ్వరవు? నువ్వెవరి దానవు? ఇంతవరకు నిన్నెవరనూ సృష్టించినట్లు లేదు. బ్రహ్మ నిన్ను సృష్టించి శరీరధారులకు సర్వేంద్రియ మనఃప్రీతిని కలిగించుటకు పంపి ఉండను. మేము ఈ అమృతము కొరకు కలహించుచున్నాము. మేము జ్ఞాతులము, బద్ధ వైరులము. మాకందరకు సుఖము కలుగునట్లు నీవు పంచిపెట్టుము. మాలో మాకు తేడా రాకుండా నీవే న్యాయముగా విభజింపుము అని అసురులు చెప్పగానే శ్రీహరి మోహిని రూపంన, ఓ అసురులారా, నేను కామినిని, నన్ను మీరు నమ్ముచున్నారు. పండితులు స్వేచ్ఛా సంచారిణియగు వనితను నమ్మరు. స్వేచ్ఛా ప్రవృత్తి గల కామినులు తోడేళ్ల వంటివారు. కలిసిన వారిని వదిలి కొత్త వారికై ప్రాకులాడుచుందురు. ఇట్లు మాట్లాడుచున్న మోహిని మాటలు విని వారు గట్టిగా నవ్వి ఆమె చేతికి అమృత భాండంను ఒసంగరి. ఆ మోహిని అమృత భాండంను ధరించి మందహాసముతో, మీరు పంచుమని కోరినారు కనుక పంచి ఇచ్చేదను. కానీ అందు మంచి జరిగినను చెడు జరిగినను మీరు సమ్మతింపక తప్పదు అని చెప్పాను. దానిలో రహస్యం ఎరుగని అసురులు అట్లే సమ్మతించిరి. అందరూ స్నానము చేసి ఉపవాసము చేసి హోమము చేసి గోవులను విప్రులకు సమర్పించి బ్రాహ్మణ ఆశీస్సులను పొంది పవిత్రముగా వస్త్రములను దాల్చి తూర్పుముఖముగా దర్భలపై దేవతలు రాక్షసులు కూడా కూర్చున్నరి. విశాలమగు శాలను మాల్యములతో దీపములతో అలంకరించిరి. అప్పుడు ఆ సుందరాంగి నడకలచే చూపులచే మాటలచే వారిని మోహపరచుచు అమృత భాండమును నడుమున చేర్చి పట్టుకుని వయ్యారంగా నడిచి వచ్చుచుండెను. అప్పుడు ఆ సుందరాంగి నడకలచే చూపులచే మాటలచే వారిని మోహపరచుచు అమృత భాండమును నడుమున చేర్చి పట్టుకుని వయ్యారంగా నడిచి వచ్చుచుండెను. అసురులు ఆమె రూపమునకు మోహమునంది ఉండిరి. మోహిని రూపమున శ్రీ మహావిష్ణువు అసురజాతికి అమృతమిచ్చి స్థిరముగా నిలుపుట లోకమునకు అపకారమని భావించి దేవతలను రాక్షసులను వేరువేరు పంక్తులుగా కూర్చున్నట్లు నియమించెను. భగవానుడు రాక్షసులకు దగ్గరగా నడుచుచూ చూచుచూ వారితో మాట్లాడుచు దూరముగానున్న దేవతలకు అమృతము వసంగుచుండెను. అసురులకు ఆమె సౌందర్యమునకు విలాసమునకు వసపడి ఏమీ మాట్లాడలేక ఉండిరి. అప్పుడు రాహువు దేవతారూపమును స్వీకరించి దేవతల పంక్తిలో చేరి అమృతము త్రాగెను. చంద్రసూర్యులు దాన్ని గుర్తించి మోహినికి సూచించిరి. వెంటనే కత్తివలే వాడి అయిన చక్రముతో రాహువు శిరస్సు ఛేదించెను. మొండెము క్రింద పడెను. శిరస్సు మాత్రము అమృత స్పర్శచే అమరత్వము పొందెను. బ్రహ్మ ఆ శిరమును రాహువు అను ఒక గ్రహమును అమర్చెను. చంద్రసూర్యులు చేసిన అపకారమునకు రాహువు ప్రతీకారముగా పూర్ణిమ అమావాస్యలలో గ్రసించుచుండెను. అమృతము దేవతలందరకు వసంగి రాక్షసులందరూ చూచుచుండగా శ్రీహరి మరలా తన రూపమును పొందెను. ఈ అమృత మదన వృత్తాంతముచే గ్రహింపదగిన విషయంను సుఖయోగీంద్రుడు 2 శ్లోకములతో వివరించినాడు. దేవతలకు అసురులకు ఫలములలో భేదము కలిగినది. దేవతలకు అమృతము లభించినది, అసురులకు లభించలేదు. దీనికి కారణమేమి? ఇద్దరును ఒకే దేశంన ఒకే కాలంన ఒకే మందర పర్వతంతో మదించినారు. ఇద్దరును అమృతమును ఫలముగా పొందవలని మదించినారు. కానీ ఫలము దేవతలకు సిద్ధించినది, అసురులకు సిద్ధించలేదు. కారణము దేవతలు భగవత్ చరణారవింద శరణాగతి చేసిన వారు అవుటయే.
అసురులు శరణాగతి చేయలేదు కనుక వారికి ఫలము సిద్ధించలేదు. భేదాభావము కలిగి ఉండుట అసురత్వము, ఆ భేదభావము కలిగి ఉండుట దేవత్వము. భగవానుడు అంతటా వ్యాపించి ఉండును, అతడు లేని పదార్థము లేదు. అందుచే ఎవరు దేని వరకు ఏ పని చేసినను చేయువాడు భగవానుడే, చేయు పని భగవానునిదే. సాధించిన ఫలము భగవత్ ప్రీతి కొరకే అని ఎరింగిన వారికి భగవానుడే ఫలమును సాధించి తాను అందించును. ఈ జ్ఞానము లభించుటే అమృతము పొందుట. తన భార్యా బిడ్డల మొదలగు వారి కొరకు తన ధనముతో తాను పనిచేసి ఆయా సుఖములను ఆయా ఫలమును సాధించుచున్నామని భావించువారు అసురులు. వీరికి స్థిరమగు ఆనందము లభింపదు, దుఃఖమే కలుగుచుండును. అదే అమృతము లభించకపోవుట. కొంతమందికి పువ్వులు, కొంతమందికి ఆకులు, కొందరి కాయలు, కొందరికి ఫలములు కావాలని కోరికలు ఉండును. ఏది కావలసిన చెట్టు మొదట నీరు పోయవలను, పోసిన నాడు అన్నయూ లభించును. అట్లే మనకు ఏది లభించవలనను భగవాన్ని కంటే వేరు లేదు కనుక వాణ్ణి ఆరాధించిన వారికి ఫలము లభించును, వాణ్ణి ఆరాధించిన వారికి శ్రమ దుఃఖము మిగులును. భగవాన్ని ప్రతిపాదించినదే వేదము, అది సముద్రము వంటిది, అగాధము అనంతము. మనకు ఆవశ్యకములకు సకల పదార్థములను దాన్ని మదించినే పొందవచ్చును. మదించుటకు ప్రజ్ఞాశక్తులు ఎంత ఆవశ్యకమో భౌతికమైన బలము కూడా అంతే అవసరమే. అందు ప్రజ్ఞాశక్తి చే లౌకికములు, అల్పసారములు, లోకోపద్రవములకు పదార్థములు పొందుటకే ఆర్తిపడరాదు. ముందే భగవాన్ని శరణు పొందే వాని సాయంతో సకల ఫలములను సాధించుటకు ఉపక్రమింపవలను. అమృతము సాధించుట ఎందే పూనికను కలిగి ఉండవలను. దీనిని భగవద్గీత వ్యవసాయాత్మిక బుద్ధి అని పేర్కొనెను. మన శరీరముతో ఏ కర్మ చేయుచున్ననో వానికన్నిటికీ ఫలము భగవత్ ప్రాప్తియే, అదే అమృతము. ఆత్మయగు భగవాన్ని వదిలి తాను దూరమై ఉండుటయే మరణము. వానిని ఆత్మగా గుర్తించి వానితో పాటు తాముండుటయే అమృతతత్వము. దీన్ని సాధించుటకే మానవులమై జన్మించినాము. ఈ మానవ శరీరంలో దేవతలు, అసురులు కూడా ఉన్నారు. వానిని భగవద్గీత 16వ అధ్యాయము వివరించినది. అందు దైవత్వమును స్థిరముగా చేసుకుని అసురత్వమును అంతమొందించుకునవలెను. ఇది కేవలము మన ప్రయత్నముచే జరగదు, భగవంతుని సాయముతోనే సాధింపబడును అనిటిదే అమృతతత్వ సాధన రహస్యము. ఈ అమృత మదన వృత్తాంతమున ప్రకాశింపచేయబడినది. దేవాసుర సంగ్రామము. దైత్యులు కర్మ చేయుటలో పూనిక గలవారు, పట్టుదలతో చేయువారు కూడా. కానీ వారు వాసుదేవుని వైపు మనసు నిలుపనివారు, అందుచే వారికి అమృతము లభింపలేదు. దేవతలు అమృతము పానము చేసి ఆనందించుట చూచి ఓర్వలేని వారై వారిపై దండెత్తిరి. దేవతలు అమృతపానము చేసి నారాయణ పదాశ్రయులై ఆయుధములతో యుద్ధము చేసిరి. దేవతలకు రాక్షసులకు క్షీరసాగర తీరమున జరిగిన ఈ యుద్ధమున దేవాసుర సంగ్రామము అని పేర్కొందరు. 2 సముద్రముల వలె దేవసైన్యము అసుర సైన్యము విజృంభించి పోరాడసాగిన. అసురులకు సేవానాయకుడు బలి. అతనికి మయుడు ఆశ్చర్యకరమైన ఒక వాహనంను నిర్మించి ఇచ్చినాడు. ఆ విమానం ఎట్లు నడపవలనన్నా అట్లే పోవచ్చుండును. దాని యందు సకల యుద్ధ సాధనములు అమర్చబడినవి. చాలా విశాలమైనది, ఒక చోట ఉండునని చెప్పుటకు వీలు కాదు. కనపడుటచే కనపడకుండా పోవును. ఆ విమానంన సకల యోధపతులు ఛత్ర చామరాధారులే పరివారము కూడా ఉండును. బలికి నముచి, శంబరుడు, భానుడు, హయగ్రీవుడు, శంభుడు, నిశంభుడు, నివాత, కవచాదులు మొదలగు వారందరూ యోధులుగా నుండిరి. వీరందరూ అమృతంలో భాగము లభింపక దేవతల చేత ఓడింపబడిన వారే. వారందరితో కలిసి బలి ఇంద్రునితో యుద్ధమునకు తలపడెను. ఇంద్రుడు ఐరావతమును దిగ్గజమును అధిరోహించి రాక్షసులపై యుద్ధమునకు వచ్చెను. నానా విధములకు వాహనములు, ఆయుధములు, ధ్వజములు గల లోకపాలురు, వరుణ, అగ్ని, వాయవ్వాది దేవతలు ఇంద్రుని వెంటనంటే యుద్ధంలోకి వచ్చిరి. ఇంద్రుడు బలిని, కుమారస్వామి తారకుని, వరుణుడు హేతిని, మిత్రుడు ప్రహేతిని, యముడు కాలనాభుని, విశ్వకర్మ మయుని, శంబరుడు త్వష్టను, సవిత విరోచనుని ఎదిరించి యుద్ధము చేయుచుండిరి. తర్వాత అసురులు అసురమగు మాయను ఆశ్రయించి పర్వతములను, సముద్రములను, మేఘములను కల్పించి దేవతలకు గోచరము కాకుండా భయమును కల్పించుచు యుద్ధము చేయుచుండిరి. ఇంద్రాదులు అసురమాయకు ప్రతిక్రియ చేయలేక ఖేదము నుండి మనసులో భగవాన్ని ధ్యానించిరి. అప్పుడు అష్టభుజములతో ఆయుధములను దాల్చి భగవానుడు యుద్ధంన ఆవిర్భవించెను. నిద్ర నుండి తెలివి వచ్చిన వెంటనే కళ కనపడకుండా పోయినట్లు శ్రీహరి ఆవిర్భవించగానే వాని మహిమచే మాయలనియో అంతరించిపోయాను. అప్పుడు కాలనేమి తన శూలముతో భగవాన్ని ఎదిరించి గరుడునిపై శూలంను ప్రయోగించెను. శ్రీహరి ఆ శూలంనే తీసుకుని కాలనేమిని సంహరించెను. తర్వాత మాలి, సుమాలి అను 2 రాక్షసులు గద పట్టుకునే స్వామి వాహనమగు గరుడునిపై పౌటకు రాగా శ్రీహరి తన చక్రంతో వారు ఇరువురిని అంతమొందించెను. దేవాసుర సంగ్రామంలో బలితో ఇంద్రుడు యుద్ధము చేయుచు తన వజ్రంను అతనిపై ప్రయోగించుటకు సిద్ధపడి బలితో ఇట్లు అనుచుండెను. మూఢ, ఈ క్రింద లోకం నుండి పైలోకములను మాయచే ఆక్రమించవలని కోరిన నీ శిరస్సును ఈ వజ్రంతో ఛేదించెదను. జ్ఞాతులతో కలిసి నీ పరాక్రమమును చూపించుము.
ఆ మాట విని బలి కాలము చే సుఖదుఖములు జయాపజయములు కీర్తి అపకీర్తులు కర్మానుగుణముగా కలుగుచుండును. అందుచే తెలివిగలవారు అపకీర్తి పరాజయము మృత్యువు కలిగినాడు కృంగరు, దాన్ని విరుద్ధంగా జరిగినను పొంగరు. ఈ కీర్తి మొదలగు వారిని ఈ దేహమే సాధనమని భావించువారము కాము. అందుచే మాకు అపకీర్తి కలిగినను అపజయము కలిగినను మృత్యువు కలిగినను శోకము లేదు అని పలికి ఇంద్రుడు బాణముతో కొట్టెను. ఇంద్రుడు వజ్రమును బలిపై ప్రయోగించెను. ఆ వజ్రముచే విమానంతో కూడా బలి నేలపడెను. అప్పుడు జంబుడు సింహవాహనుడై ఇంద్రునిపై దూకి గదతో ఇంద్రుని వాహనమైన ఐరావతమును కొట్టెను. ఆ దెబ్బకు ఓర్వలేక ఐరావతము మోకాళ్లపై పడెను. అప్పుడు మా తల్లి 1000 గుర్రములు పూంచిన రథమును తెచ్చి ఇంద్రుని దానిపై అధిరోహించినట్లు చేసెను. ఇంద్రుడు ఆ రథమును ఎక్కి జంబుని శిరమును వజ్రము చేయ నరికెను. జంబుని జ్ఞాతులు నముచి బలుడు పాకుడు అనువారు ముగ్గురును జంబుడు చనిపోయినట్లు నారదుని వల్ల విని ఇంద్రునిపై యుద్ధమునకు వచ్చిరి. వారితో ఇంద్రుడు చాలాసేపు యుద్ధం చేసి బలుని పాకుని చంపెను. కానీ నముచిపై అతని వజ్రము పనిచేయలేదు, తిరిగి వచ్చెను. దానిచే ఇంద్రుడు కిన్నుడయ్యను. అప్పుడు ఆ శరీరవాణి ఇట్లు పలికెను: ఈ నముచుకి తడిగానున్న వాటిచే గాని పూర్తిగా తడిలేని వాటిచే గాని చావు లేకుండానట్లు వరము ఉన్నది. వజ్రము శుష్కము, అందుచే అతను దానిచే చావదు అని ఇంద్రుడు ఆ మాటలు విని అద్రముగాక శుష్కముగాక 2 ఉండు వస్తువు నొరగా అని భావించెను. నీటిపై వచ్చిన నొరగా తడిగా ఉండదు, పొడిగా ఉండదు అని భావించి దానిని తెచ్చి వజ్రమునకు పూసి నముచుని సంహరించెను. ఈ విధముగా దానవులను దేవతలు అంతమొందించుట చూచి నరుదుడు బ్రహ్మ ఆజ్ఞచే అచ్చటకు వచ్చి వారిని యుద్ధము విరమించుచున్నట్లు చేసెను. అచ్చట పడి ఉన్న రాక్షసులను శుక్రాచార్యులు మృత సంజీవిని విద్యచే మరలా జీవింపజేసెను. నేలపైన బలి కూడా మరలా లేచినాడు. కానీ జ్ఞానము కలవాడు అవుటచే అపజయమునకు ఖేదము పొందలేదు. రుద్రుడు మోహినికై మోహపడుట. శ్రీ మహావిష్ణువు మోహిని రూపమును దాల్చి దానవులను మోహపెట్టి దేవతలకు అమృతము సుంగినాడన్న వార్తను రుద్రుడు విని శ్రీహరి స్త్రీ రూపమును చూడవలనని ప్రమదగణములతో శ్రీహరి వద్దకు వచ్చి శ్రీహరిని ఇట్లు స్తోత్రం చేసెను: సకల జగత్తునకు నీవు కారణము, నీవే సకల జగత్తువు నిలుచుటకు హేతువు. జగత్తును నీలో నిలుపుచున్నావు. ఈ లోకంలో పైలోకంలో దేని యందును కోరిక లేని ముముక్షువులో మునులు శ్రేయస్సును కోరువారు నీ పాదపద్మములనే సేవింతురు. ప్రకృతి పురుషుల కంటే కిన్నుడైన వేదాంత వేద్యుడవైన సర్వవ్యాప్తివి అయిన నీవు స్త్రీ రూపమును దాల్చుటకు నమ్మశక్యంగా లేదు. నీ అవతారములెన్నిటినో నేను దర్శించి తిని దానవులను మోసబుచ్చి దేవతలకు అమృతమును వసంగిన నీ మోహిని రూపమును నేను ఒక్కసారి చూచునట్లు అనుగ్రహింపుము అని పరమశివుడు ప్రార్థించినాడు. ఆ మాట విని శ్రీ మహావిష్ణువు దైత్యులను వంచించి దేవతలకు అమృతము సొంగుటకు ఆ రూపమును స్వీకరించి తిని కాముకులను వంచుటకు ఆ రూపము తగినదని స్వీకరించి తిని చూడవల్లని కోరినచో చూపించదును అని అంతర్ధానమయ్యను. ఎచ్చటికి వెళ్ళినాడో అని రుద్రుడు అన్ని వైపులా చూచుచుండెను. సమీపం నందే ఒక ఉద్యానవమున బంతి ఆడుకొనుచు ఒక యువతి కనపడెను. బంతిని ఆడుటిలో ఆమె కదలికలు, ఆమె చూపులు, ఆమె విలాసములు మోహజనకములుగా ఉండెను. ఆడుచుండగా బంతి చెయ్యజారి దూరముగా పోచుండగా ఆ యువతి పరిగెత్తుచు బంతిని పట్టుకొనబోయెను. గాలికి ఆమె పైట ఎగిరిపోయెను. దూరం నుండి రుద్రుడు చూచుచుండెను. ఆమె సౌందర్యమునకు మోహితుడాయను. మోహపడిన శివుడు పార్వతి ప్రక్కనే ఉన్నదని కూడా సిగ్గుపడక ఆమె వెంటపడెను. వివస్త్రైన సిగ్గుచే పరిగెత్తుచున్న ఆమెను బలాత్కారంగా పట్టుకుని కౌగిలించుకొనెను. ఆమె పట్టు విదిలించుకొని పారిపోవచుండగా రుద్రుడు ఆమె వెంటపడెను. ఆయన రేతస్సు స్ఖలనమై నేలపడెను. నేలపడిన ఆ వీర్యము భూమిపై బంగారము వెండి గనులుగా ఏర్పడినది. నదులలో పర్వతములపై వనములలో కూడా ఆ రేతస్సు పడెను. ఆ స్థలములే పురుషులు తపస్సు చేసుకుంటకు పవిత్రముగా భావించి సేవించుచుందురు. రుద్రుని మనసుకు మాయ అంటుటకు అవకాశం లేదు. కానీ కామిని మోహము మన్మధుని జయించిన పరమశివునుకు కూడా దాట శక్యము కానిదని నిరూపించినది ఈ వృత్తాంతము. అప్పుడు విష్ణువు తన రూపంతో రుద్రుని కనపడి ఇట్లు చెప్పినాడు: సత్వ రజస్తమో గుణములతో కూడిన నా మాయ కాలము చే ప్రేరేపించబడి ఆవరించిన నాడు జయింపగలవాడు ఎవడునూ లేడు. నీ వంటి వానికే తెలుసుకుంటకు శక్యము కానిది అయిన మాయను ఇతరులు ఎవరు దాటగలరు? నన్నే ఉపాయంగా స్వీకరించిన వారు మాత్రమే దాన్ని దాటగలరు. ఇట్లు విష్ణుమాయను దర్శించి దాని ప్రభావంను పార్వతికి ప్రమదగణములకు రుద్రుడు వివరించినాడు. ఈ అమృత మదన వృత్తాంతమును మోహిని వృత్తాంతం రాబోవు 7 మన్వంతరముల వివరణము. 6 మన్వంతరములు గడిచిన తర్వాత 7వ మన్వంతరము వైవస్వత మన్వంతరము. వివస్వతుని కుమారుడు శ్రాద్ధదేవుడు మనువు. ప్రతి మన్వంతరమునందు మనువు, ఇంద్రుడు, దేవతలు, ఋషులు అవతారము భిన్న భిన్నములుగా ఉందురు. ఇంతవరకు 7 మన్వంతరములు అయినవి. వివస్వంతునకు సంధ్య, ఛాయ అను విశ్వకర్మ కుమార్తెలు 2 భార్యలు.
బడబ అని వేరొక భార్య కూడా ఉన్నదని కొందరు అందురు. అందుకు సంజ్ఞకు యముడు, శ్రాద్ధ దేవుడు అని 2 కుమారులు, యమున కుమార్తె ఛాయకు సౌవర్ణి, శనైశ్చరుడు అని 2 కుమారులు, తపతి అని కుమార్తె కలిగిరి. అశ్విని దేవతలు బడబ కుమారులు. ఈ విధముగా వివస్వంతుని కుమారుడు శ్రాద్ధ దేవుడు 7వ మన్వంతరమున మనువై ఉండెను. అతడే వైవస్వత మనువు. ఇప్పుడు మనము ఆ వైవస్వత మన్వంతరంలోనే సాగుచున్నాము. 8వ మన్వంతరమున సావర్ణి మనువు అగును. అప్పుడు బలి ఇంద్రుడగును. అప్పుడు విష్ణువు ఇంద్రునికి తమ్మునిగా, అదితికి కుమారునిగా వాముడే అవతరించి బలి నుండి రాజ్యంని యాచించి స్వీకరించెను. బలి సిద్ధిని పొందును. ఆ బలి భగవాన్చే బంధించబడి మరలా విడవబడి సుతలమున చక్రవర్తి అయ్యి ప్రకాశించుచుండెను. 9వ మన్వంతరమున దక్ష సావర్ణి మనువు అగును. 10వ మన్వంతరమున బ్రహ్మ సావర్ణి మనువు అగును. 11వ మన్వంతరమున ధర్మ సావర్ణి, 12వ మన్వంతరమున రుద్ర సావర్ణి, 13వ మన్వంతరమున దేవ సావర్ణి, 14వ మన్వంతరమున ఇంద్ర సావర్ణి మనువులుగా ఉందురు. ప్రతి మన్వంతరమునకు విష్ణువు యొక్క అంశచే ఒక్కొక్క అవతారము వచ్చుచుండెను. ఈ 14 మన్వంతరములు 1000 యుగములు కాలము సాగును. కృత, త్రేత, ద్వాపర, కలియుగములు మారి మారి సాగుచుండెను. వామన అవతార చరిత్రము. 8వ మన్వంతరమున జరిగిన కథ వామన అవతారము. విష్ణువు వామన రూపమున బలి నుండి త్రిలోకములను దానము పట్టి ఇంద్రునకు మరలా ఇంద్ర పదవి నొసంగెను. బలిని బంధించును. ఈ వృత్తాంతమును తెలుసుకుందుము. దేవాసురు సంగ్రామమున ఇంద్రునిచే బలి ఓడింపబడినాడు. ప్రాణములతో మాత్రము మిగిలి ఉన్నాడు. గురువైన శుక్రాచార్యుని వద్దకు వెళ్లి తనకు కలిగిన అవమానమును విన్నవించి శోకించెను. అప్పుడు భృగువంశ సంజాతులకు బ్రాహ్మణులు బలిచే విశ్వజిత్తు అనేది యాగము చేయించి బహువచ బ్రాహ్మణమున ప్రసిద్ధముకు మహాభిషేకముతో అతనికి అభిషేకము చేసిరి. ఆ విశ్వజిత్ యాగమును హోమాగ్ని నుండి బంగారు రథము ఆవిర్భవించెను. ఇంద్రుని గుర్రములు పోలిన గుర్రములు ఆవిర్భవించినవి. సింహపు గుర్తు గల ధ్వజము కూడా ఆవిర్భవించెను. దివ్యమైన ధరసు, అక్షయములు గల అమ్ముల పొదులు, దివ్యమగు కవచము అతనికి లభించినవి. బ్రహ్మ ఎప్పుడునూ వాడని మాలికలను వసంగెను. శుక్రుడు శంఖమును వసంగెను. బలి బ్రాహ్మణులు అనుగ్రహంచే యజ్ఞమున యుద్ధ పరికరములు అన్నిటినీ పొందినాడు. బ్రాహ్మణులు మంగళాశీసులు వసంగరి. బలి వారికి ప్రదక్షిణము చేసి నమస్కరించి ప్రహ్లాదునకు నమస్కరించి ఇంద్రునిపై దండయాత్రకు బయలుదేరెను. బంగారు రథము నదిరోహించి ఇంద్రపురిపై దండెత్తెను. నందనవనమున సైన్యముతో విడదీసెను. ఆ నందనము అందమగు కొలనతో, పుష్పములతో, కూయచున జలపక్షులతో సుందరముగా ఉండెను. ఇంద్రపురికి ఆకాశికంగా ఆగర్త వలె చుట్టూను వ్యాపించి ఉన్నది. అగ్నివర్ణముగు ప్రాకారము ప్రకాశించుచున్నది. కవాటములు, ద్వారములు రజతమయములుగా నుండెను. గోపురములు స్ఫటికమయములు. ఆ పట్టణమునకు విశ్వకర్మ నిర్మించినాడు. అందు నిత్య యవనము గల సుకుమారులకు సుందరాంగులు విరాజిల్లుచుందరు. వారి నృత్యగీతములతో ఆ పట్టణం ఎల్లప్పుడూ ధ్వనించుచుండెను. అధర్మమును ఎక్కువగా ఆచరించిన వారు, భూతద్రోహులు, అహంకారులు, కాముకులు, మోసము చేయువారు, లుబ్ధులు ఆ పట్టణంన ఉండరు. బలి తన సైన్యముతో ఆ పట్టణము చుట్టూ ముట్టడించెను. శుక్రాచార్యుడిచ్చిన శంఖమును పూరించెను. ఆ ధ్వనిని విని ఇంద్రుడు భయపడి గురువుకు బృహస్పతిని చేరి ఇట్లు విన్నవించెను. స్వామి, మాతో పూర్వవైరము గల బలి నేడేదో కారణంచే తేజస్సు కలవాడై తీవ్రమైన ప్రయత్నముతో మన పట్టణముపై దండెత్తినాడు. ఇప్పుడు ఇతన్ని ఎదిరించుటకు ఎవరికి శక్యము కాదు. 10 దిక్కులను తమ ముఖముతో త్రాగునా అనునట్లు, నాలుగుతో నాకివేనా అనునట్లు, చూపుతో దహించునా అనునట్లు ఒప్పుచున్నాడు. ఇంద్రుని మాటలు విని బృహస్పతి, ఇంద్ర, వాని గురువులు శుక్రాచార్యులు వాని దివ్యశక్తి సంపాదించి ఇచ్చిరి. ఇప్పుడు శ్రీహరి తప్ప వేరొకరు ఎవరు అతని ఎదుట నిలవలేరు. మీరు స్వర్గంను వదిలి వెళ్లిపోయి కొంతకాలం నిరీక్షించుచుండు అని చెప్పాను. బృహస్పతి చెప్పినట్లే దేవతలందరూ స్వర్గమును వదిలి ఎచ్చటికో పోయి దాగి ఉండిరి. బలి స్వేచ్ఛగా స్వర్గరాజధానిని ఆక్రమించి జగత్రయమును అనదిగా పాలించెను. శుక్రాచార్యుడు వానిచే 3 అశ్వమేధములు చేయించెను. అతని కీర్తి 3 లోకములు ప్రసిద్ధమాయెను. సమృద్ధముగా ఐశ్వర్యమును అనుభవించుచుండెను. దేవతల తల్లియగు అదితి తన కుమారులు స్వర్గము పోయి అనాథుల వలె ఉండుట చూచి శోకించుచు తన పతిదేవులకు కశ్యపుల ఆశ్రమమునకు చేరెను. కశ్యపుడు సమాధి నుండి లేచినాడు. ఆమెను కుశల ప్రశ్నము చేసెను. బ్రాహ్మణులకు, ధర్మమునకు, లోకమునకు హాని ఏమీ వాటిల్లలేదు కదా. మీ గృహములలో ధర్మార్థ కామములు యథాయోగ్యముగా ప్రవర్తించుచున్నవా? కుటుంబ కార్యములంద ఆసక్తిచే వచ్చిన అతిథులను మంచినీటితోనైనను మీ గృహములలో ధర్మార్థ కామములు యథాయోగ్యంగా ప్రవర్తిల్లుచున్నవా? కుటుంబ కార్యములంద ఆసక్తిచే వచ్చిన అతిథులను మంచినీటితోనైనను ఆరాధించని గృహస్థులు గృహములు నక్కలు నివసించే గృహములు వంటివి సుమా. ఆయా సమయముల యందు అవిసులతో అగ్నిపరిచర్య చేయుచున్నావా?
అగ్నిహోత్రుని ఆరాధించిననే గాని కోరికలు నెరవేరవు. సర్వదేవాత్మలకు బ్రాహ్మణులు అగ్నికి ముఖము వంటివారు. నీ పుత్రులు కుశలమే కదా? నీ లక్షణములు చూచినా ఏదో దిగులుతో బాధపడుచున్నట్లు ఉన్నావు అని కశ్యపుడు అడుగగా అదితి ఇట్లు పలికెను. నీ అనుగ్రహముచే అన్నయు అనుకూలంగా సాగుచున్నవి. అగ్నులు, అతిథులు, సేవకులు, యాచకులు సేవింపబడుచున్నారు. మీకు మాకు నాయకులై ఉండగా ధర్మలోపము ఎన్నడూ కలగదు. లోకంలో ఉన్న సకల ప్రజలు సాత్వికులు, రాజసులు, తామసులు కూడా మీ బిడ్డలే. అందరి యందును మీ భావము ఏకరూపంగానే ఉండును. అసురులు, సురులు కూడా మీకు సమానమే. అయినను భజించిన వారిని అనుగ్రహించుట మీ స్వభావము కదా ప్రభు. ఇప్పుడు మిమ్మల్ని నేను భజించుచున్నాను. శత్రువులు నా బిడ్డల రాజ్యంను, ఐశ్వర్యమును దోచుకొని వారు మాకు శ్రేయస్సును కలిగింపము, కాపాడము. నా బిడ్డలు మరలా తమ పదవులను, ఐశ్వర్యమును పొందినట్లు చేయము. అదితి ఇట్లు ప్రార్థింపగానే కశ్యప ప్రజాపతి ఇట్లు పలికెను. ఓహో, విష్ణువు యొక్క మాయాబలము చాలా గొప్పది. ఈ జగమంతయు ప్రేమచే బంధింపబడినది. పంచభూత వికారముకు ఈ దేహమునకు, ప్రకృతికి అవ్వలిదైన ఆత్మకును గల భేదమును ఎవరునూ గుర్తించలేరు. దానిచేతనే భర్త, పిల్లలు అనేది మోహము కలుగుచున్నది. సర్వజీవ అంతర్యామయకు వాసుదేవుని ఆరాధింపము. అతడు దీనులపై దయచూపువాడు. నీ మనోరథమును అతడే నెరవేర్చగలడు. భగవద్భక్తి కంటే వేరొకటి అన్నిటినీ సమకూర్చగలది ఈ లోకంలో లేదని నా అభిప్రాయము. ఇట్లు కశ్యపుడు చెప్పగా అదితి భగవాన్ని సేవించు విధానంను నాకు ఉపదేశింపుడు. ఏ విధానం చే నేను ఆరాధించలేను, భగవానుడు నా మనోరథమును నెరవేర్చునో ఉపదేశింపుడు అని ప్రార్థించెను. కశ్యపుడు అదితికి ఇట్లు చెప్పాను. పూర్వము చతుర్ముఖ బ్రహ్మ నాకు వయోవ్రతమును, ఒక వ్రతమును సంతానమును పొందుటకు సాధనముగా ఉపదేశించినాడు. దాన్ని నీకు ఉపదేశించదును. ఈ వ్రతమును ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంన చేయవలెను. 12 రోజులు చేయవలెను. ఫాల్గుణ మాసంనకు ముందటి అమావాస్య నాడు అడవి పంది కొమ్ములతో పెకలించిన మట్టిని ఒంటికి వ్రాసుకుని నదిలో ఈ మంత్రంను చదువుతూ స్నానము చేయవలెను. త్వం దేవ్యాది వరాహేన రసాయాః స్థానమిచ్చత ఉద్ధృతాసి నమస్తుభ్యం పాప్మానం మే ప్రణాశయ. ఈ మంత్రంను చదువుతూ స్నానం చేసి నిత్యము చేయవలసిన కృత్యములను, నియమములను నెరవేర్చుకొని వాసుదేవుని ద్వాదశాక్షర మంత్రముతో ఆరాధింపవలెను. వాసుదేవుని మూర్తిని ఎదురుగా నుంచుకొని ఆరాధించవలెను. ఒక వేదికపై మండపమును కల్పించుకొని దాని యందు వాసుదేవుని ఆవాహనం చేసి దాన్ని ఆరాధించవలెను. సూర్యుని యందు, జలముని యందు, అగ్ని యందు, బ్రాహ్మణుని యందు కూడా వాసుదేవ భావన చేసి ఆరాధింపవలను. ఓం నమో భగవతే వాసుదేవాయ అను మంత్రంను ఇందు ముఖ్యంగా జపించవలెను. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహీయసే స్వరభూత నివాసాయ వాసుదేవాయ సాక్షినే. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహీయసే సర్వభూత నివాసాయ వాసుదేవాయ సాక్షినే మొదలగు 9 శ్లోకరూపములకు మంత్రములతో అర్చన చేయవలెను. ఆవాహనము, ఆసనము, ఆర్ఘ్యము, పాద్యము, ఆచమనము, స్నానము, గంధమాల్యాదులు, వస్త్ర ఉపవీత ఆభరణాదులు, ధూపదీపాదులు, నైవేద్యము ఓం నమో భగవతే వాసుదేవాయ అను మంత్రమును ఉచ్చరించుచు సమర్పించవలెను. ప్రతిదినము పరమాన్నము నేతితో కలిపి ద్వాదశాక్షరి మంత్రముతో నివేదనము చేయవలెను. నివేదనము అయిన తర్వాత ఆర్ఘ్యపాద్య ఆచమనలను వసంగవలెను. తర్వాత అష్టోత్తర శతము 108 సార్లు వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రమును స్తోత్రము చేసి ఆ మూర్తికి ప్రదక్షిణము చేసి సాష్టాంగము నమస్కరించవలెను. నివేదనము చేసిన ఆ పాయసము భక్తులకు సంగి తాను భుజింపవలెను. స్వామికి సమర్పించిన పుష్పములను తాను ధరింపవలెను. ప్రతిరోజు ఇద్దరికైనను బ్రాహ్మణులకు పాయసముతో భోజనము పెట్టవలెను. బ్రాహ్మణులు భుజించిన తర్వాత మిగిలిన పదార్థమును తాను స్వీకరించవలెను. బ్రహ్మచర్యము అదశయనము చేయవలెను. వ్రతకాలంలో ప్రతిదినము తాను ప్రతిష్ఠించుకున్న వాసుదేవమూర్తికి పాలతో అభిషేకము వనర్చవలెను. అగ్నిహోత్ర హోమమును చేయవలెను. ఫాల్గుణ శుద్ధ పాడ్యము మొదలు ద్వాదశి వరకు శ్రద్ధతో భగవదారాధనము, హోమము, బ్రాహ్మణ భోజనము ఆచరించవలెను. నియమముతో బ్రహ్మచర్యము, అదశయనము, త్రికాల స్నానము ఆచరించవలెను. చెడు విషయములపై ఇంద్రియములను పోనీయక, చెడు ప్రసంగములు చేయక, భోగలాలసత లేక సర్వభూతముల ఎడ దయతో ప్రవర్తించవలెను. ఈ 12 దినములు సర్వదా వాసుదేవున్నే భావించుచు ఉచ్చరించుచు ఉండవలెను. 12 దినములు గడిచిన తర్వాత త్రయోదశి నాడు వాసుదేవమూర్తికి శాస్త్రోక్త విధానముతో ఋత్విక్కులతో స్నపనమును చేయించవలెను. విష్ణుదేవత శాస్త్రోక్త విధానముతో ఋత్విక్కులచే స్నపనమును చేయించవలెను. విష్ణు దేవతాకాముగు పాయసమును పురుష సూక్తమునందలి 16 రుక్కులతో అగ్నియందు హోమమును చేయవలెను. ధనమున లోభపడక షడ్రసోపేతముకు నైవేద్యమును భగవంతునకు అర్పించవలెను.
తరువాత ఆచార్యునకు బ్రాహ్మణులకు ధనమును అనుసరించి వస్త్రాదులు దక్షిణను సమర్పించవలను. వారికి సంతర్పణను చేయవలను. దీనులకు అందులకు అందరికీ తన శక్తి కలది భోజనము పెట్టవలను. వారందరి భోజనము అయిన తర్వాత బంధువులతో కలిసి తాను భుజింపవలను. ప్రతిదినము నామ సంకీర్తనము కథాగానము చేయవలను. శ్రద్ధతో ఈ వ్రతమును నీవు ఆచరింపము. దీనిచే వాసుదేవుడు నీ కోరికను నెరవేర్చును అని కశ్యపుడు చెప్పెను. కశ్యపుడు చెప్పిన నియమంలో అనుసరించి అదితి 12 రోజులు ఈ వ్రతమును శ్రద్ధతో ఆచరించెను. భగవానుడు ఆమెకు ప్రత్యక్షమాయెను. అదితి స్వామిని దర్శించి ఆనంద బాష్పములతో కనుల నిండి మాట రాక స్తోత్రము చేయలేక చూచుచూ నిలిచిదాయెను. కొంతసేపటికి మెల్లగా ప్రీతితో స్వామిని స్తోత్రము చేయగా సంతుష్టుడై అదితి కోరిక ఈ విధంగా అనుగ్రహించెను. ఓ దేవి, నీ కోరికను నేను ఎరుంగుదును. ఇప్పుడు ఆ రాక్షసులను జయించుట శక్యము కాదు. ఇప్పుడు వారికి కాలము అనుకూలంగా ఉన్నది. ఈశ్వరానుగ్రహము బ్రాహ్మణానుగ్రహము వారిపై ఉన్నది. అందుచే వారిపై పరాక్రమించుట మంచిది కాదు. నీవు నన్ను ఆరాధించితివి. నా ఆరాధనము వ్యర్థము కారాదు. అందుచే నీవు చేసిన వయోవ్రతములకు సంతుష్టుడైన నేనే కుమారుడినై అవతరించి ఇంద్రాదులకు నీ కుమారులను కాపాడుదును. నీ భర్తయగు కశ్యప ప్రజాపతి అనుగ్రహముతో గర్భవతివి అగుదువు. అప్పుడు నేను నీ గర్భంన నా అంశంచో ఆవేశించి నీకై కుమారుడై పుట్టెదను. ఇది దేవరహస్యము, ఎవరికి నీ తెలియనీయకము, ఫలప్రదమగును. ఇట్లు చెప్పి భగవానుడు అంతర్ధానమయ్యెను. తరువాత అదితి కశ్యపానుగ్రహంచే గర్భంను ధరించెను. ఆ గర్భమున భగవానుడు ప్రవేశించెను. భగవానుడు అధిష్ఠించి ఉన్నాడని గ్రహించి హిరణ్య గర్భాదులు ఆమెను చేరి గర్భస్థుడగు భగవాన్ని స్తోత్రం చేసిరి. బ్రహ్మాదులచే స్తుతించబడిన భగవానుడు అతిథి యందు చతుర్భుజములతో అవతరించెను. పీతాంబరధారి అయి శంఖచక్ర గదాధారి అయి పుండరీకాక్షుడై వక్షమున శ్రీవత్సము వనమాల కంఠమున కౌస్తుభము కలవాడై ఆవిర్భవించెను. ఆవిర్భవ కాలమున దిక్కులు జలాశయములో ప్రసన్నమాయెను. ప్రజలందరూ హర్షపరవశులు అయిరి. శ్రవణ ద్వాదశి అని ప్రసిద్ధి చెందిన భాద్రపద శుద్ధ ద్వాదశి శ్రవణ నక్షత్రమునందు అభిజిత్ ముహూర్తంన శ్రీహరి జన్మించెను. ఆ దినమును విజయ అని వ్యవహరించరు. అప్సరసులు నృత్యం చేసిరి, గంధర్వులు గానం చేసిరి. అదితి ఆశ్రమంపై పుష్పవర్షము కురిసెను. అదితి తన గర్భసంభవుడైన పరమపురుషుని చూచి ఆశ్చర్యపడెను. ఆశ్చర్యకరమగు తన దివ్య సంకల్పముచే దివ్యమంగళ విగ్రహంతో జన్మించిన స్వామిని చూచి ప్రజాపతి జయ జయ అని పలికెను. ఈ విధముగా ఆవిర్భవించిన భగవానుడు అదితి కశ్యపులు చూచుచుండగానే వామన రూపమున వటు వేషమును స్వీకరించెను. అప్పుడు ఆ వామనుడగు వటువునకు మహర్షులు సంస్కారములు గావించి ఉపనయనమును వనర్చిరి. సవిత అతనికి సావిత్రిని ఉపదేశించెను. బృహస్పతి యజ్ఞోపవేతమును వసంగెను. కశ్యపుడు మేకలను వసంగెను. భూమి కృష్ణార్జునమును, సోముడు దండమును, తల్లి అదితి కౌపీనమును, ద్యులోకము ఛత్రమును, వేదగర్భుడు కమండలమును, సప్తఋషులు దర్భలను, సరస్వతి అక్షమాలను, కుబేరుడు భిక్షపాత్రను వసంగరి. సాక్షాత్ పార్వతి భిక్షను సంగెను. ఆ వామనుడు బ్రహ్మవర్చస్సుతో ప్రకాశించుచు బ్రహ్మర్షుల యొక్క సహజమున తేజస్సుతో విరాజిల్లుచూ ఉండెను. అగ్నిహోత్రంను ఆరాధించెను. పురోహితులకు భృగులచే బలి అశ్వమేధ యాగము చేయుచున్నాడని విని వామనుడు అచ్చట కేగవల్లని బయలుదేరెను. అతడు నడుచుచున్నప్పుడు అడుగడుగున భారమునకు భూమి వంగుచుండెను. నర్మదా నది ఉత్తర తీరమున భృగుకచము అనడే క్షేత్రమున బలి యజ్ఞము సాగుచుండెను. వామనుడు అచ్చట కేగెను. ఋత్విక్కులు వచ్చుచున్న వామనుని దూరం నుండి చూచి సూర్యుడు ఉదయించుచున్నాడా అని అనుకొనిరి. ఆ వామనుని తేజస్సుచే యజమానుడగు బలి తేజస్సు, ఋత్విక్కులకు భృగువుల తేజస్సు కూడా తగ్గిపోయాను. సూర్యుడా అగ్నియా లేక సనత్కుమారుడు వచ్చుచున్నాడా అనుకొనుచుండరి. భగవానుడు వామన రూపమున దండమును, కమండలమును, ఛత్రమును దాల్చి యజ్ఞవాటమును ప్రవేశించెను. మౌంజి మేకల దాల్చి పైన ఉపవీతమును అజినమును దాల్చి వచ్చుచున్న ఆ బ్రహ్మచారి వామనుని చూచి శిష్యులతో కూడా భృగువులు లేచి ఎదురు ఏగిరి. బలి సుందరుడు మనోహరుడనగు వామనునకు ఆసనమును సమర్పించెను. స్వాగతము చెప్పెను. పాదప్రక్షాళము వనర్చెను. ఆ జలమును సకల పాపహరణమని మంగళకరమని తన శిరస్సును ప్రోక్షించుకొనెను. మహాదేవుడుగా పరమశివుడు స్వామి పాదం నుండి వెలువడిన గంగాజలమును భక్తితో శిరమును దాల్చెను కదా. ఇట్లు ఆరాధించి బలి ఈ విధంగా పలుకుచున్నాడు. బ్రహ్మణోత్తమ స్వాగతము, నమస్కారము. నేను మీకు ఏమి చేయవలనో ఆజ్ఞాపింపుడు.
బ్రహ్మర్షుల యొక్క తపస్సు రూపుదాల్చి నన్ను అనుగ్రహించుటకు వచ్చినని భావించుచున్నాను. మా పితరులు తృప్తి నొందరి. మీరాకచే మా కులము పవిత్రమైనది. నేను చేయు యజ్ఞము మీరాకచే సఫలమైనది. అగ్నులు యథావిధిగా ఆరాధింపబడినవి. మా దేశమంతయు మీ పాద ప్రక్షాళన జలముచే పవిత్రమైనది. మీరు ఏది కోరినా దాన్ని వసంగువాడును. భూమి గాని, దేనువు గాని, మృష్టాన్నము గాని, గ్రామము గాని, బంగారము గాని, గుర్రములు గాని, ఏనుగులు గాని, ప్రమిదలు గాని, ఏది మీకు కావాలని దాన్ని కోరుడు. నేను తప్పక వసంగగలవాడును. బలి పలికిన ధర్మబద్ధముకు వాక్కును విని వామనుడు సంతోషించి ఇట్లా పలికెను. ఓ రాజా, నీవు చెప్పిన మాట సత్యము, ధర్మయుక్తము, మీ వంశమునకు తగినది, కీర్తికరము. పరలోక సాధనముకు ధర్మమును ఆర్జించుటలో మీ పితామహుడగు ప్రహ్లాదుడే ప్రమాణము. మీ వంశంలో సాత్వికుడు గాని పురుషుడు లేడు. మీ వంశమున బ్రాహ్మణునికి ఇచ్చేదనని మాట వసంగి మరలెడు లోబులు లేరు. యాచకుడు అడిగినవాడు కాదనక ఇచ్చువారు మీవారు. యుద్ధమునకు జంకనివారు మీవారు. మీ వంశంలో హిరణ్యాక్షుడు ఒంటరిగా గదదాల్చి ఎదిరించి వీరునికే లోకమును అంతను కలియచూచెను. ఎవ్వరునూ కనపడక భూమిని చుట్టి సముద్రంలోనికి పోయెను. చాలా కష్టంతో విష్ణువు వరాహ రూపమున అతన్ని జయించెను. హిరణ్యాక్షుని వధ విని హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణువును చంపుటకు సోలపాని అయ్యి విష్ణులోకమునకు ఏగెను. అప్పుడు మాయావి అగు విష్ణువు నేనెచ్చడకేగినను వీడు వెంటాడును కావున వీని హృదయంను దూరి ఉండిదని సూక్ష్మదేహంతో ప్రాణవాయువులో చేరి అతని శరీరంనే ప్రవేశించి ఉండెను. హిరణ్యకశిపుడు విష్ణులోకమును అంతయు వెదికి విష్ణువును కానక కోపము గలవాడై భూమిని, ఆకాశమును, జూలోకమును, దిక్కులను, సముద్రములు అన్నిటినీ కలియ వెదకెను. ఎచ్చటను విష్ణువు కానరాలేదు. భయపడి ఎచ్చడకో విష్ణువు పారిపోయినాడని అతడు భావించి మరి వెనుకకు రాడు. నశించినాడు. ఇంక చనిపోయిన వానిపై పగ పూనరాదని వెనుకకు మరలినాడు. ప్రహ్లాదుని కుమారుడు నీ తండ్రి మహాదాత. బ్రాహ్మణ రూపమును దాల్చి వచ్చిన యాచించిన దేవతలు వారు బ్రాహ్మణులు కారని దేవతలను ఎరింగియో తన ఆయువుని దానమిచ్చినాడు. ఈ విధముగా మీ పూర్వులు యుద్ధమున, దానమున, ధర్మాచారములను ప్రసిద్ధిపరిచినారు. వారి వంశమున ఆ గుణములు అన్నిటితో కూడి ఉన్నవాడువు నీవు కోరిన వారి కోరికలు తీర్చుటలో అగ్రసేవుడు అని వినివచ్చితిని. నా పాదముతో 3 అడుగుల వేల నాకు వసంగము. అంతకంటే వేరొకటి నేను కోరను. కావలసిన దానికంటే అధికము కోరుట పాపము. మాకు 3 అడుగుల భూమియే చాలు. ఇట్లా వామనుడు పలుకుగా బలి ఇట్లు అనుచుండెను. ఓ బ్రాహ్మణ కుమార, నీవు బాలుడవు గాని నీ మాటలు పెద్దలు పలికెడే మాటలుగా కనపడుచున్నవి. కానీ నీ ఆలోచన అజ్ఞానంతో నిండినదిగా కనపడుచున్నది. స్వార్థము నీకు తెలియదు. లోకేశ్వరుడగు నన్ను నీ మాటలతో సంతోషపరిచి 3 అడుగులు కావలను అనుట ఎంత తెలివి తక్కువ. నన్ను యాచించి మరొకరి వద్దకు యాచకుడికి వెళ్ళుట నాకు సమ్మతము కాదు. బలి మాటలు విని వామనుడు ఇట్లు చెప్పుచున్నాడు. ఇంద్రియములు విషయములను ఎంత అనుభవించలను చాలును అనవు. ఇంద్రియములను జయించలేని వానికి లోకములోని సకల విషయములు సమకూడినను ఆశ తీరదు. 3 అడుగులతో ఆశ తీరని వానికి ద్వీపము అంతా ఒసింగినను తృప్తి కలగదు. విషయాంశము నిండనిది సప్తద్వీపములను పరిపాలించిన పృథు గయాది భూపాలురు రాజ్యములు అనుభవించుయు కోరికలు నెరవేర్చుకొని ఆశకు అంతమును పొందలేకపోయేది. ఎంత లభించినా అంతతోనే సంతుష్టి నందువాడు సుఖముగా ఉండెను. ఇంద్రియములను జయింపలేక ఎంత వచ్చినను సంతుష్టి నొందినవాడు ఎన్నడను సుఖమును పొందడు. అర్థమును కామమును ఆర్జించి సంతుష్టి నొందనివాడు ఈ సంసారమున మరలా మరలా పుట్టుచు చనిపోవచ్చు బాధలను అనుభవించును. లభించినంతలో సంతుష్టి నొందినవాడు ముక్తిని పొందును. సంతోషమే ముక్తికి హేతువు. అందుచే 3 అడుగుల భూమి నాకు చాలు. ఎంతవరకు అవసరమో అంతవరకే ఆర్జించిన వాడు సుఖమును పొందును. అప్పుడు బలి అతని కోరికను అనుసరించి 3 అడుగుల నేల ఒసుంగును అని జలకలశమును తీసుకుని దానము చేయుటకు సిద్ధపడుచుండెను. ఆచార్యుడు శుక్రుడు విష్ణువు చేయదలిచిన కార్యమును గుర్తించి శిష్యుడకు బలితో ఇట్లు చెప్పుచున్నాడు. ఓ బలి, ఇతడు సాక్షాత్తు భగవానుడు విష్ణువు. కశ్యప ప్రజాపతి వలన అదితియందు జన్మించినాడు. దేవతలకు రాజ్యమును సాధించుటకు వచ్చినాడు. నీవితనికి 3 అడుగుల నేల నిత్యదన్ని ప్రతిజ్ఞ చేసేతివి. రాబోవు అనర్థంను గుర్తించనైతివి. ఇది మంచిది కాదు. రాక్షసులకు అనర్థము దీనిచే వాటిల్లును. నీ స్థానమును, ఐశ్వర్యమును, తేజస్సును, కీర్తిని సర్వమును ఇతడు నీ నుండి లాగికొని ఇంద్రునికి వసంగును. ఇతడు వామనుడుగా కనపడుచున్నాడు, కానీ ఇతడు విశ్వరూపుడు. లోకముల అన్నిటినీ తన పాదములతో ఆక్రమించగలడు. సర్వస్వమును ఇతనికి వసంగి నీవెట్లు బ్రతుకుగలవు? తన శరీరమును పెంచి ఒక పాదముతో భూమిని, 2వ పాదంతో ధూలోకమును కొలిచి విశ్వమంతయు నిండి ఉండెను. 3వ పాదమునకు ఇచ్చుటకు ఏదియూ నీకు ఉండదు. నీవిచ్చదని ప్రతిజ్ఞ చేసిన 3 అడుగులు కూడా నీవు వసంగలేవు. ఇచ్చితనని ఇయ్యలేకపోయినా నీవు నరకమును పొందుట తప్పదు.
తను జీవికి సాగుటకు కూడా అవకాశము లేకుండా దానమసొంగుట ప్రశంసింపదగనిది కాదు. దానము, యజ్ఞము, తపస్సు మొదలగు ఏ కర్మ చేసినను తాను బ్రతికి ఉండి ఇతరులను సుఖింపచేయవలెను, కానీ తానే లేకుండా ఉండినట్లు చేయరాదు. తనకున్న ధనమును ధర్మమునకు, అర్థమును కామమునకు, తన బంధువులకు కీర్తికి 5 విధములుగా ఉపయోగపడినట్లు విభజించి వినియోగించువాడు ఇహలోకమున పరలోకమున సుఖమును పొందును. వేదమున బృహృచ శాఖ ఇట్లు చెప్పబడుచున్నది. ఒకరు అడిగినప్పుడు ఓం సరే అనుట సత్యము, లేదనుట అసత్యము. ఎంత ఉన్నను తనకే కొంత ఉంచుకొని లేదనినాడు వేరులేని చెట్టు వలె దేహమే లేకుండా పోవును. చెట్లు ఉన్నవాడు కదా పువ్వులు పండ్లు సత్యము. అనృత్యం చే శరీరం నిలుపుకొని సత్యమును పండించుకొనవలను గాని అనృత్యమే లేక ఉండవలనని శరీరమే నిలవదు. సర్వస్వము నిత్యదును అనుట తానేమియూ లేనివాడవుట. తానేమియూ లేనివాడైనచో తాను బ్రతకలేడు. అందుచే శరీరము కొరకు కొంత అనృత్యము సేవించవలను. అంతయు ఇచ్చేదను అనరాదు, ఏమియూ లేదను అనరాదు. ఉన్నంతలో కొంత తన దేహపోషణకు ఉంచుకొని దానము చేయవలెను. మాట ఇచ్చి తిని కదా మరల వచ్చునా అని సంకోచింపకము. స్త్రీలను వశపరుచుకున్నప్పుడు పరిహాసమున, వివాహమున, శరీర పోషణమునకును, గోవులను బ్రాహ్మణులను కాపాడుటకు, హింసను వారించుటకు ఆడిన మాట తప్పుట దోషం కాదు. అందుచే వామనునకు ఇచ్చెదను అనినను నీ శరీరమునకు తగినంత ఉంచుకొని మిగిలినది వసుంగుట దోషం కాదు. శుక్రాచార్యుడు ఇట్లు చెప్పగా బలి ఒక క్షణము మౌనంగా ఆలోచించి ఇట్లు సమాధానము చెప్పెను. గురుదేవా, మీరు చెప్పినది నిజమే. గృహస్థులకు కర్తవ్యము అదియే. అర్థము, కామము, కీర్తిని, జీవికను గృహస్థు పాలు చేసుకొనరాదు. నేను బ్రాహ్మణుకు ఇచ్చేదనని మాట ఇచ్చి ధనమందు లోభముచే కాదనుట ప్రహ్లాదుని మనములైన నాకు తగదు. అసత్యము కంటే అధర్మమైనది వేరొకటి లేదు. భూమి, మేరు, మందరాది పర్వతములైనను మోయగలను గాని అసత్యమును పలికడి మానవుని మోయలేను అనెను కదా ఆచార్య. నేను నరకమునకు భయపడను, దుఃఖ సముద్రంలో మునిగను భయపడను, స్థానము నుండి భ్రష్టుడిని అవుదునని భయపడను, కానీ బ్రాహ్మణుని కోసంగిన మాటను వెనుకకు తీసుకునుట భయపడదను. ధనము మొదలగు సంపదలనియు శరీరంను విడిచిన వెంటనే మనను విడుచుటను గాని వెంట రావు, ఎప్పుడైనా వదిలిపోవనవే కదా. జీవించి ఉండగానే ఒక బ్రాహ్మణుకు సంతుష్టి కలుగుటకు ఆ ద్రవ్యం ఉపయోగపడుట మేలు కదా. సాధువులకు దధీచి, శిబి మొదలగు వారు భూతహితమునికై విడివ శక్యము కాని ప్రాణమును కూడా విడిచినారు కదా. భూమిని వసంగుటిలో నేను సంకోచపడుట తగున. మా పితృపితామహాదులు యుద్ధంలో వెనుదీయని పరాక్రమము గల వారిలై ఈ భూమిని ఆర్జించిరి, అనుభవించిరి. ఆ భూమిని అనుభవించుటకు వారు ఇప్పుడు లేరు, కానీ వారి కీర్తి మాత్రము నేటికిని చెడక నిలిచి ఉన్నది. దేహము కంటే ప్రియమైనది ధనము. దాన్ని యోగుడు సత్ప్రాతృనికి శ్రద్ధతో అర్పించుట కష్టము, కానీ యుద్ధములో ప్రాణములు వీయుట సులభము. ఒక యాచకుని కోరికను నెరవేర్చి దైన్యమును అనుభవించుట కూడా మానవునికి అలంకారమే. అందుచే ఈ వటువునకు దాసము సంగి దైన్యము నొందేన్నో సంకోచింపను. ఇతడు బ్రహ్మచారి కాదు, విష్ణువే అని మీరు చెప్పినారు. అట్లే అయినచో నాకు మిక్కిల సంతోషంగా ఉన్నది. యజ్ఞముల చేత క్రతువుల చేత మహాపురుషులు శ్రీ మహావిష్ణువును ఆరాధించుచుందురు. నాకు 3 అడుగులు భూమి వసంగుడిచే ఆ భాగ్యము లభించుచున్నది. అతడు నన్ను రక్షించినను శిక్షించినను నేను బాధపడను. అతని ఆరాధనమే నా కర్తవ్యము. మీరు చెప్పినట్లు 3వ పాదం మోపుటకు నేనిచ్చినది చాలదని అతడు నన్ను అపరాధము లేకున్నను బంధించిన నాడు కూడా నేను అతన్ని ద్వేషింపలేను, బంధింపలేను. శత్రువునైనను బ్రాహ్మణ శరీరంలో ఉన్న వారిని హింసించుట తగదు. ఈ విధంగా గురుని ఉపదేశమునకు బలి సమాధానము చెప్పి అతని ఆజ్ఞను తిరస్కరించెను. అప్పుడు శుక్రునికి కోపం వచ్చి ఇట్లు శపించెను. నీవు పండితుడు అని అనుకునుచున్నావు. అజ్ఞానము నీకు నిండినది, గర్వము కలిగినది. నా ఆజ్ఞను ధిక్కరించితివి కావున నీవు నీ ఐశ్వర్యము నుండి త్వరలో భ్రష్టుడు కాగలవు. ఇట్లు శపించినను బలి చలించలేదు. అతని భార్య వింధ్యావళి సువర్ణ కలశంతో జలము తెచ్చెను. ఆమె జలము పోయుచుండగా బలి స్వయముగా శ్రీ మహావిష్ణు పాదములను ప్రక్షాళనము చేసెను. లోకపావనులకు ఆ జలమును శిరమును ప్రోక్షించుకొనెను. దీన్ని చూచి దేవతలు, గంధర్వులు మునగు వారందరూ బలి యొక్క ఆర్జవమునకు సంతుష్టులై పుష్పవర్షమును వర్షించిరి. దుందుబులు మ్రోగెను. తమకు శత్రువుకు విష్ణువే వాముడని ఎరింగియు ఇతడు దానము చేసినాడని లోకములన్నీ ప్రశంసించినవి. శ్రీహరి వామన రూపమున ఆశ్చర్యముగా పెరిగిపోయాను. సత్వరజస్తమో గుణాత్మకు ప్రకృతి యొక్క పరిణామ రూపముగు జగత్తు అంతయో తన శరీరము గల శ్రీహరి విశ్వమునంతను ఉండెను. భూమి, ఆకాశము, దిక్కులు, ద్యూలోకము, సముద్రములు,
సుర నర త్రిక్యులు ఋషులు అందరూ అతని శరీరమున ఇమిడి ఉండిరి. బలిచక్రవర్తి ఆ విశ్వమూర్తి యొక్క శరీరమును ఋత్విక్కులతో సదస్సులతో సకల విశ్వమును దర్శించెను. స్వామి పాద తలమును రసాతలమును పాదముల యందు భూమిని, పిక్కల యందు పర్వతములను, మోకాళ్ల యందు పక్షులను, తొడలయందు మరద్గుణములను ఇంద్రసేనుడు అనే పేరు గల ఆ బలిచక్రవర్తి దర్శించెను. స్వామి యొక్క వస్త్రముగా సంజను, గగన భాగమును తాను మొదలగు సకల రాక్షస సంఘమును, ప్రజాపతులను, గుహ్యదేశమున, నాభియందు అంతరిక్షమును, ఉత్తరప్రదేశమున సప్తసింధువులను, వక్షస్థలమున నక్షత్ర పంక్తిని దర్శించెను. హృదయమున ధర్మమున, స్థనములయందు ఋతమును, సత్యమును, మనసునందు చంద్రుని, వక్షస్థలమున పద్మహస్తియగు లక్ష్మిని, కంఠదేశమున సామవేదములను, సకల వాజ్మయములను దర్శించెను. ఇంద్రుడు మొదలుగా గల దేవతలను భుజములయందు, చెవులయందు, దిక్కులకు, శిరసునందు జూలోకము, కేశములయందు మేఘములను, నాసికయందు వాయువును, నేత్రములయందు సూర్యుని, ముఖమునందు అగ్నిని దర్శించెను. మాటయందు ఛందస్సులను, నాలుకయందు వర్ణిని, కనుబొమలయందు నిమేష శాస్త్రమును, విధిశాస్త్రమును, రెప్పలయందు పగటిని రాత్రిని, నుదుటియందు క్రోధమును, పెదవియందు లోభమును దర్శించెను. ఆ విశ్వమూర్తి యొక్క వాగేంద్రియమెందు కామమును, రేతోరూపమున జలమును, పృష్ఠమున అధర్మమును, అడుగులలో యజ్ఞమును, నీడలో మృత్యువును, నవ్వులో మాయను, వెంట్రుకలలో ఓషధులను, నాడులలో నదులను, గోళ్లలో శిలలను, బుద్ధిలో బ్రహ్మను, దేవతలను, ఋషులను దర్శించెను. ఇంద్రియములలో శరీరమునందు స్థావర జంగమాత్మకముగు భూతములో కనపడెను. వామనుడు విశ్వమూర్తి అయి నిలిచిన రూపమున సకల విశ్వము నుండి బలికి దర్శనమాయెను. ఆ స్వామి శంఖముతో, చక్రముతో, ఖడ్గముతో, అమ్ముల పొదితో ప్రకాశించుచుండెను. సునందుడు మొదలుగా గల పార్షదులు, లోకపాలందరూ ఆ విష్ణు రూపమును స్తోత్రము చేయుచుండిరి. ఈ విధముగా వ్యాపించి బలిచే పాలింపబడు భూమిని ఒక పాదంతో, ఆకాశమును తన శరీరముతో, దిక్కులను బాహువులతో వ్యాపించి ఉండెను. రెండవ పాదంతో స్వర్గమును ఆక్రమించెను. ఇంకా బలికి చెందిన ప్రదేశము ఏదియూ మిగలలేదు. త్రివిక్రముడిగా పెరిగిన వామనుని పాదము పైకి వ్యాపించుచు స్వర్గమును దాటి మహః జనః తపః లోకమును దాటి సత్యలోకము వరకు చేరెను. ఈ విధముగా 3 అడుగుల నేలను కోరి మోసముతో తమ ప్రభువును వంచిన వామనుని చూచి అసురులు తీవ్రముగా వెదచెంది తమ ప్రభువుతో ఇట్లు అనుచుండిరి. ప్రభు, ఇతడు బ్రాహ్మణ వటుడు కాడు, మాయావి అయిన విష్ణువు. ఇతడు మోసముతో మిమ్మల్ని వంచినాడు. మీరు దీక్షలో ఉండి అసత్యమాడుట తగదు, కానీ మేము ఓర్చి ఉండలేము అని ఆగ్రహముతో ఆయుధములు దాల్చి వామనుని చంపుటకై పైబడిరి. అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుచరులందరూ అసుర సైన్యమును నాశమును వనర్చిరి. బలి దాన్ని చూచి వారించెను. గురు శాపము వలన నాకు ఐశ్వర్యము పోవుట తప్పదు. యుద్ధము చేయకుడు, వెనుకకు మరలడు. మనకు ఇది అనుకూలముగు కాలము కాదు. సర్వభూతముల యొక్క సుఖదుఖములకు కారణమైనవాడు ఈశ్వరుడు. అతనిని పౌరుషముచే ఎదిరింపజాలము. ఇంతకాలము మనకు సుఖము, దేవతలకు దుఃఖమును కలిగించుచున్నాడు. ఇంతకు ముందు దేవతలను జయించిన వారలము మనము. ఇప్పుడు వారికి దైవము అనుకూలము. కావున దైవం అనుకూలమగు వరకు నిరీక్షింపుడు. బలిచక్రవర్తి చెప్పిన మాటలను విని దైత్యులు రసాతలమునకు పోయిరి. అప్పుడు గరుడు శ్రీ మహావిష్ణువు యొక్క అభిప్రాయంను ఎరింగి వారుణ పాశంతో బలిని బంధించెను. గరుడడు శ్రీ మహావిష్ణువు యొక్క అభిప్రాయమును ఎరింగి వారుణ పాశములతో బలిని బంధించెను. బలిని బంధించుట చూచి భూమి ఆకాశములలో సర్వదిక్కులయందు ఆహాకారములు బయలువెడెను. వారుణాపాసములచే బంధింపబడిన బలితో శ్రీ మహావిష్ణువు ఇట్లు పలుకుచున్నాడు. ఐశ్వర్యము పోయినది కానీ ప్రజ్ఞాకీర్తి నీకు తగ్గలేదు. నాకు 3 అడుగుల నేలను ఇచ్చేదువు అంటివి. ఒక పాదముతో భూమిని, నక్షత్ర గ్రహ పంక్తులతో కూడా ఆక్రమించితిని. స్వర్గలోపము మొదలు సత్యలోకము వరకు 2వ పాదము వ్యాపించినది. నీవు అనుకొనిన 3 లోకములు నా 2 పాదములకే సరిపడలేదు. ఇంకా 3వ పాదమును నీది ఏదియూ మిగలలేదు. ఇచ్చేదనని పలికి ఇయ్యలేని వారికి నరకము తప్పదు. కలవాడనను అహంకారము నిన్ను ఆక్రమించినది. అందుచే నీ వాడిన మాట అసత్యమైనది. నీవు దాన్ని ఫలమును అనుభవింపుము అని శ్రీ మహావిష్ణువు పలుకుచున్నప్పుడు బలి మనసు ఏమీ ఖేదమునందలేదు, మాట త్రొట్టుపడలేదు. బలి ఇట్లు పలుకుచున్నాడు. ప్రభు, నేను ఆడిన మాట అసత్యమయ్యను అంటకు నేను సహింపలేను. నీ 3వ పాదము నా శిరసుపై ఉంచుము. నరకమునకు నేను జంకను. పదచ్యుతికి నేను భయపడను. పాశములతో బంధించినను నేను భయపడను. కానీ ఆడిన మాట తప్పితనను అపకీర్తిని మాత్రము భరింపలేను. పరమ పూజ్యుడువైన నీవు నన్ను శాసించుట నా భాగ్యము. మా అసురజాతికి నీవు పరోక్షముగా హితమును కలిగించువాడువు. నీ కటాక్షము చేతనే కదా అహంకారము తొలుగునది. యోగాభ్యాసము చే నీయందు మనసు నిలిపి ధ్యానించడి భక్తులు పొందడి ఫలమును మా వారు నిరూఢమగు వైరముచే
పొందజాలరు కదా. మహానుభావుడవగు నీచే వారుణపాశములతో బంధించబడుట నాకు గౌరవమే, వ్యధాహేతువు కాదు. సాధు సత్తముడగు మా తాత ప్రహ్లాదుడు నీకు ప్రియతముడు. నిన్ను ప్రేమించి నీ శత్రువైన తన తండ్రిచే హింస అనుభవించినాడు. శరీరం ఎన్నటికైనను నశించినదే, దాన్ని కాపాడుకొని ప్రయోజనమేమి? భార్యాబిడ్డలను వారు ఆస్తిని పొందుటకై బంధువులను పేరుతో పొంచియున్న దొంగలు ఈ గృహము సంసారమునకు మూలస్థానమని నిశ్చయించుకొని మహాజ్ఞానియగు మా తాత దైవవశమున నీవే ఐశ్వర్యమును పోగొట్టి నీ పాదముల దగ్గరకు నన్ను చేర్చుకొంటివి. ఇది నా భాగ్యము. ఈ జీవితము సంతతము మృత్యు సమీపంలోనే సాగుచున్నది, అస్థిరమైనది అని బలిచక్రవర్తి పలుకుచున్న మాటలను శ్రీ మహావిష్ణువు వినిచు ఆనందించుచుండెను. ఇంతలో ప్రహ్లాదుడు అచ్చటికి వచ్చెను. బలి వారుణపాశములతో బంధించబడి ఉండెను. పూర్వం వలె అతని ఆరాధనము చేయలేకపోయాను. కంట నీరు పెట్టుకుని సిగ్గుతో తల వంచుకుని శిరస్సుతో ప్రహ్లాదునికి నమస్కరించెను. ప్రహ్లాదుడు బాష్పములతో గగుర్పాటుతో శ్రీ మహావిష్ణువు పాదములకు నమస్కరించెను. ప్రభు, నీవే ఈ బలికి ఇంద్రపదవిని వసగితివి. ఈనాడు మరలా నీవే హరించితివి. ఇది మహానుగ్రహము, ఐశ్వర్యము మోహజనకము. అది ఆత్మ వినాశనము చేయును. విద్వాంసుడు కూడా దానికి మోహము చెందక ఉండలేడు. అఖిలలోక సాక్షివి జగదీశ్వరుడోగు నారాయణ, నీకు నమస్కారము. ఇట్లు పలికి నమస్కరించుచు ప్రహ్లాదుడు నిలిచి ఉండెను. బలిచక్రవర్తి భార్య బంధింపబడిన భర్తను చూచి భయపడుచు ఉపేంద్రుడుకు శ్రీ మహావిష్ణువునకు నమస్కరించి ఇట్లు పలికెను. స్వామి, ఈ 3 లోకములు నీ లీలలకై నీవు కల్పించుకున్నవే. తెలివిలేని తనముచే కొందరు ఈ లోకములను తమ సొత్తుగా భావింతురు. నేను చేయువాడను, నేను స్వతంత్రుడను, నేను పాలకుడను అనుట సిగ్గులేని తనము. కర్తవు నీవు, పాలకుడవు నీవు. నీది కానిది ఏమీ ఉన్నదని తెలివిగలవారు నీకు అర్పించగలరు. 3వ పాదమును మోపుడుకు నా శరీరమును వసంగెదనన్న ఈ తన మాటకు అర్థమున్నదా? అదియూ నీదే కదా. ఇట్లు వింధ్యావతి ప్రహ్లాదుడు కూడా భగవానుకు తను అహంకారంతో బలిచక్రవర్తి దానము చేయుటలోని దోషమును వ్యక్తమనొచ్చి క్షమాపణను కోరిరి. ఈ బలిచక్రవర్తి చరిత్రము మాయామోహితముకు సర్వప్రాణి జాతమునకు నిత్యానుసంధేయము. శరీరముతో కర్మవశమున జీవుడు చేరియుండును. అజ్ఞానము ఆవరించును. శరీరమే ఆత్మ అనిపించును. తెలివిగలది ఆత్మ, తెలివిలేనిది శరీరము. ఇది శరీరము అని ఎరుంగువాడు జీవుడు, అదే ఆత్మ. ఎరుకలేనిది శరీరము. ఈ రెండిటికీ భేదము మాయచే అజ్ఞానముచే మరుగున పడును. శరీరమే తాను అని అనిపించును. శరీరమునకు చెందినవనియు తనవి అని అనిపించును. శరీరమే తాను అనుకుంట అహంకారము. శరీరమునకు చెందినవి తనవి అని అనుకుంటా మమకారము. వీటిని ఎరింగిన వాడు శరీరంలో ఉన్నంతకాలం తన్ను వేరుగా ఎరింగి జీవింపవచ్చును. ఇట్లా జీవించినచో అవి పోయినాడు బ్రతుకలేము అన్నంత దుఃఖము కలుగును. బలిచక్రవర్తి దానము ధర్మము చేయుచున్నాడు, యజ్ఞంను చేయుచున్నాడు. కానీ ఇచ్చినవన్నీయు తనవి అనియు, ఇచ్చువాడు తాను అనియు, చేయువాడు తాను అనియు భావించాడు. ఇదే అవివేకము. అవివేకంతో నేను దేవతా ప్రీతికరమగు యజ్ఞాదులను దానము చేయొచ్చు సత్యమును పాటించినవాడు కావున భగవానుడు యాచక రూపమున అతని వద్దకు వచ్చినాడు. 3 పాదములు ఇమ్మని అడిగినాడు. మనము ఈ లోకంలో ఎన్నిటినో అవి ఆనుకునుచుందము. బలి భూలోకమును నాది అని అనుకొను, స్వర్గమును కూడా నాది అనుకున్నాడు. ఈ రెండిటికి శ్రీ మహావిష్ణువు తన పాదములతో ఆక్రమించి తనవిగా చేసుకున్నాడు. ఇంకా 3వ పాదము మిగిలినది నేను అనుకునే శరీరము. 2 పాదములతో బలి మమకారంను హరించినాడు. 3వ పాదంతో బలి నేను అనుకున్న శరీరమును కలిగిన అహంకారంను హరించినాడు. ఐహికమగు వస్తువులపై అమ్మకారము వదిలి అంతయు ఈశ్వరునిదే అను బుద్ధితో జీవించవలెను. ఈ శరీరంను నేను అని అనుకొనక ఇది కూడా వానికి చెందినదే అను జ్ఞానంతో ఉండవలను. ఇది మనకు నేర్వవలసిన పాఠము. దీన్ని నేర్పుటకై స్వామి వామనావతారంన 3 పాదములతో ఐహికమైన మమకారమును, ఆ ముష్కమైన మమకారమును, అహంకారమును తొలగించినాడు. యత్ కరోషి యత్ అస్నాసి యత్ జుహోషి దదాసి యత్ తపన్యసి కౌంతేయ తత్ కురుష్వమదర్పణం అని భగవద్గీతలో ఒక శ్లోకంలో భగవానుడు ఈ 3 పాదముల రహస్యంను వివరించినాడు. నేను చేయుచున్నాను, నేను అనుభవించుచున్నాను, ఇది మొదటి పాదము. నేను హోమం చేయుచున్నాను, నేను దానం చేయుచున్నాను అనుభావము తొలగవలను, ఇది 2వ పాదము. నేను బ్రహ్మ విచారము చేయుచున్నాను అని భావము పోవలను, ఇది 3వ పాదము.
మానవుడు అన్నియూ చేయవలెను, అనుభవించవలెను, అన్నిటినీ ఆర్జింపవలెను, ఆత్మస్వరూపంను ఎరుంగవలను. కానీ వాని ఎందు తాను చేయుచున్నాను అను భావమును, ఇది తనది అను భావమును వదిలి ఉండవలను. వీరిని వదిలించుటయే వామనావతార రహస్యము. అందుచే నిత్యము నిద్రలేవగానే వామన్ని స్తుతించుచు లేవవలనని పూర్వులో చెప్పుచుండిరి. నాది నేను అనే భావములు తగ్గి ఈశ్వర భావనతో సకల కర్మలు చేయుట, అనుభవించుట మానవ జీవితమున బంధ విముక్తికి సాధనము. దీన్ని ఎరింగించుటే వామనావతార కథాసారము. అప్పుడు బ్రహ్మ త్రివిక్రముని ఇట్లా ప్రార్థించను: దేవదేవ జగన్మయ సకల లోకస్వామి, ఈ బలి సర్వస్వంను స్వీకరించితివి. ఇతని శిక్షించుట తగదు. ఇతడు తాను సంపాదించిన భూమిని స్వర్గాది లోకమును కూడా చెదరని బుద్ధితో నీదగి ఒసింగినాడు. ఈ శరీరమును కూడా నీదిగా అర్పించినాడు. జ్ఞానము కలిగి నీ పాదములపై జలముతో అభిషేకం చేసి దుర్వాంకురములతో పూజ చేసినంత మాత్రం నా ఉత్తమగతిని పొందును కదా. ఈ బలి తన సర్వస్వంను సంకోచం లేకుండా మనసుతో నీకు అర్పించినాడు కదా. ఇతడు క్లేశంను అనుభవించుట తగదు. ఇతనిని బంధం నుండి విడిపింపుము. బ్రహ్మ ప్రార్థన విని భగవానుడు ఇట్లు చెప్పుచున్నాడు: నేను అనుగ్రహింపదలిచిన వాని ధనమును స్వీకరింతును. అర్థము అనగా ధనము, అనర్థము అని లోకము గుర్తించలేదు. ఆ ధనము ఉండగానే మదము కలుగును, దానిచే వివేకము పోవును. వినయము చెడి గర్వము కలుగును, దానిచే లోకమునంతను తిరస్కరించును. లోకమంతటా వ్యాపించి ఉన్న నన్నే భావింపలేక తానే అంతయు, తనదే అంతయు అని భావించును. దీనిచే అనేక విధముల కర్మలు చేసి దాని ఫలముగా అనేక విధములకు శరీరమును పొందుదురు. జన్మ చేత, తాను చేయు కర్మ చేత, వయసు చేత, అందము చేత, చదువు చేత, నియమన శక్తి చేత, ధనము చేత తనంతవాడు లేడను గర్వము కలుగును. వానిచే వాని శ్రేయస్సు అడ్డగింపబడును. నన్ను భావించుచు చేయించువాడని నేనని, చేయనది నా పని అని, చేయనది నా ప్రీతి కొరకు అని భావించే వాళ్లకు ఐశ్వర్యాదులను అహంకారంను గర్వము కలగదు. ఆ స్థితి ఇతనికి లభించినది. ఇతడు దానవుల్లో శ్రేష్ఠుడు. జయించుటకు శక్యము కాని మాయను జయించినాడు. ధనము పోయినను, స్థానభ్రంశము కలిగినను, శత్రువులచే బంధింపబడినను, జ్ఞాతులందరూ వదిలి వెళ్ళెనను, గురువులచే శపించబడినను, పాశములచే బంధింపబడినను, ఆడిన మాట తిరగలేదు. నేనెంత కృత్రిమంగా అతనిని శ్రమ పెట్టినను ధర్మంను అతడు వదలలేదు. ఇతడు సౌవర్ణి మనవంతరంన దేవతలకు కూడా పొందశక్యము గాని ఇంద్రపదవిని అధిరోహించును. అంతవరకు విశ్వకర్మ నిర్మితమైన సుతలమైన అధిపతి అయి విరాజిల్లును. నా కటాక్షంచే ఆదులు, వ్యాధులు, పరాభవము, ఉపద్రవములు అచ్చట నివసించి వారికి కలుగవు. ఇట్లు పలికి బలిచక్రవర్తితో: ఇంద్రసేన మహారాజా, దేవతలు కూడా కోరుకొనదగిన సుతలమునకు నీ వేగము, నిన్ను ఎవరనూ ఎదిరింపలేరు. నా చక్రము నీకు రక్షకమై నిలిచి నీ ఆజ్ఞను ధిక్కరించు వారికి శిక్షించును. నేను సర్వదా సుతలమైన నీ ద్వారమున రక్షకుడిగా నిలిచియుందును. నన్ను నీవు సదా దర్శనము చేయుచుండుటచే అసుర సహవాసముచే నీకు కలిగేది అసురత్వము తొలగిపోవును అని భగవానుడు పలికెను. మహానుభావుడగు బలిచక్రవర్తి చేతులు జోడించి నమస్కరించి ఆనంద బాష్పములతో భక్తిచే మాట తొట్రుపరుచుండగా ఇట్లు పలికెను: ప్రభు, నిన్ను నమస్కరించవలను ఉద్యమించిన మాత్రంననే నీ శరణాగతులకు అభిమతము లీడేరును. నా భాగ్యం ఎంత గొప్పదో! లోకపాలుడకు దేవతలకు కూడా లభింపని అనుగ్రహము నాపై చూపితివి. శ్రీహరి అనుగ్రహముచే బంధములు వీడిన బలి శ్రీహరికి నమస్కరించి బ్రహ్మకు, రుద్రునికి కూడా నమస్కరించి అసురులతో కూడా సుతలమునకు ఏగెను. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు అతిథి కోరికను తీర్చి ఇంద్రునికు స్వర్గరాజ్యమును మరలా వసంగెను. ప్రహ్లాదుడు మనమడు భగవదనుగ్రహ పాత్రుడవుటను చూచి సంతసించి భక్తితో ఇట్లు పలికెను: ప్రభు, ఇట్టి అనుగ్రహమును బ్రహ్మను గాని, లక్ష్మికి గాని, పరమశివుడు గాని పొందలేదు. సకల లోకవందనీయుడగు నీవు అసురుల మగు మా రాజ్యం నా దుర్గపావుడవై ఉండుట ఏమి ఆశ్చర్యము! బ్రహ్మాదులు నీ పాదపద్మ మకరంద పానము చే తమ తమ పదవులను పొందుచున్నారు. మాకేమీ తెలియదు. మేము పాపాత్ములము. నీ కృపచేత ఇట్టి అనుగ్రహమును పొందగలిగితమే. నీవు ఒకరి యందు పక్షపాతము లేదు. నీవు సమదర్శనుడవు. ఆశ్రితులను అనుగ్రహించటయే నీ స్వభావము. భగవానుడు ప్రహ్లాదుని మాటలు విని సంతసించి, ప్రహ్లాదుని నీవు కూడా నీ మనుమనితో సుతలమునకు ఏగుము. అచ్చట గదాపానియే
నేను నీకు దర్శనము సంగుచుందును. నిత్యము నా దర్శనము చేయుచుండుటచే కర్మబంధములు అన్నీ తొలగిపోవును. ఇట్లు భగవానుడు ఆజ్ఞను సంగగా ప్రహ్లాదుడు బలితో కలిసి స్వామికి ప్రదక్షిణము చేసి నమస్కరించి సుతరమునకు ఏగెను. అప్పుడు శ్రీహరి ఋత్విక్కుల మధ్యలో కూర్చుని ఉన్న శుక్రాచార్యుని చూచి, నీ శిష్యుని యజ్ఞంలో సంభవించిన విఘ్నముగు ప్రాయశ్చితము చేయించి యజ్ఞమును పూర్తి చేయించుము అనెను. శ్రీహరి అట్లు చెప్పగానే శుకుడు, ప్రభు యజ్ఞేశ్వరుడవు యజ్ఞపురుషుడవు అగు నీవు ఆరాధింపబడితివి. నీ నామ సంకీర్తనము మంత్రలోపములను దేశకాల వస్తు వైగుణ్యమును తొలగించును. ఈ యజ్ఞము నీవే ఆరాధింపబడితివి. ఇంకా యజ్ఞమునకు లోపమేమి అయినను ఆజ్ఞాపాలనము కర్తవ్యము కనుక అట్లే నిర్వర్తించుదును అని చెప్పి ఋషులతో కలిసి యజ్ఞ విఘ్నము చేయగలిగిన దోషమును పరిహరింపచేశాను. అందరు దేవతలు వారి వారి స్థానములకు ఏగిరి. బ్రహ్మాది దేవతలందరూ ఉపేంద్రుని సర్వలోకాధిపతి అని పేర్కొనరి. సర్వభూతులకు స్వామిగా ఉపేంద్రుణ్ణి కల్పించిరి. ఉపేంద్రుడు ఇంద్రునకు స్వర్గంను సమర్పించెను. ఉపేంద్రునితో కలిసి ఇంద్రుడు స్వర్గంను కేగి త్రిభువనములను పాలించుచుండెను. బ్రహ్మాది దేవతలు విష్ణువు యొక్క త్రివిక్రమ చరిత్రను, త్రివిక్రముని యొక్క లీలను గానము చేయుచు వారి వారి స్థానములకు ఏగిరి. త్రివిక్రముని దివ్యలీలను ఎవ్వరూ కీర్తింపలేరు.